బాడీకి గుడ్ ఎనర్జీ, గుడ్ ఫుడ్, గుడ్ డైట్ ఉంటేనే కదా తెలుగుని ఎంత కావాలంటారు. జస్ట్ ఆలోచించండి. అవునా కదా? కావాలి, మంచి వర్కౌట్ చేయాలి, అవునా కదా? మరి దీనికి మీ సెల్ఫ్ బాగుండాలంటే మెడిటేషన్ చేయడం, మీరు మీకు మంచి రిలేషన్షిప్, మంచి పాజిటివ్ కనెక్షన్స్ మెయింటైన్ చేయడం. పాజిటివ్ ఉన్న పీపుల్తో మనకి ఎంత సాడ్ జరిగినా వాళ్ళు చెప్పే విధానం బట్టి మన మూడు మారుతుంది. అవునా కదా? అవునా కదా? సో ఈ కనెక్షన్ అర్థమైంది కదా? ఇఫ్ దెర్ ఈస్ నో సెల్ఫ్ దెర్ ఈస్ నథింగ్ అన్నమాట. మీరు ఏమి చెప్పలేరు, ఏమి ఎక్స్ప్లెయిన్ చేయలేరు, ఏది ఎక్స్ప్రెస్ కూడా చేయలేరు. అర్థమైంది కదా? సో పాయింట్ అర్థమైతే రెస్ట్ ఆఫ్ ఏది చెప్పినా మీకు ఈజీగా వెళ్ళిపోతుంది. ఓకే, సెల్ఫ్ ఏంటి, బాడీ ఏంటి వచ్చినా అర్థమైనా? SWOT analysis is nothing but, as I said, first one is strength, second weakness, third opportunities, fourth threats. మీకు ఎప్పుడో ప్రాబ్లం వచ్చింది, ఏదో ఒక ఇష్యూ, ఇప్పుడు మీకు వీడియోకి ఇట్లా ఉంటుంది కానీ మీరు పీజీ చేస్తున్నప్పుడు ఇట్లా ఇస్తుంది, మీరే పక్క వస్తారు, ఒక కేస్ స్టడీ ఇస్తారు, సిచ్యువేషన్ ఇస్తారు, దాన్ని మీరు ఎట్లా సాల్వ్ చేస్తారు. రేపు పొద్దున మీరు అందరూ మంచిగా ఒక డెవలపర్స్ అయితే వర్క్ చేస్తారు కదా, మీకు ఏమి ఫుల్ఫిల్ చేయరు కదా, నువ్వు ఇది చేసేది ఇట్లా వేసేది ఇలా వేసేది చెప్పారు కదా. మీకు వచ్చిన లైఫ్ ప్రాబ్లం వస్తుంది, ఒక యాప్ డెవలప్ చేయాలి, ఇలా వర్క్స్ ఉంటే సమ్టైమ్స్ బఫర్ అయితే ఉంటాయి, మన యాప్స్ యూజ్ చేస్తాం, అవునా కదా? సమ్టైమ్స్ ఇన్స్టా కూడా మనం ఒక 5 minutes ఎంతో టైం బఫర్ అయింది, టీవీస్ అన్ని ఫాలోవర్స్ కనిపించకపోవడం, మీ అందరికీ బాగా యూజ్ చేస్తారు తెలియకుండా. సో ఇట్స్ ఏ వర్క్, అవి చేసేటప్పుడు ఇలాంటి డెవలపర్స్, ఇలాంటి సాఫ్ట్వేర్ వాళ్ళు. సో ఒక లైవ్ ప్రాజెక్ట్ వచ్చినప్పుడు అందులో స్ట్రెంగ్త్ అంటే మనం దేని ద్వారా గెయిన్ అవ్వచ్చు, అందులో ప్లసెస్ ఉంటాయి, అవి ఏంటి, వీక్నెస్ అంటే డ్రాబ్యాక్స్, అందులో ఏంటి, సిచ్యువేషన్లో ఉండే ఫ్లాస్ ఏంటి, అది వీక్నెస్ అని. ఇది స్ట్రెంగ్త్, నాకు వచ్చే ప్రాబ్లంలో ఇది నుంచి గెయిన్ అవ్వచ్చు, మంచిగా నేను అక్వైర్ చేసుకోవచ్చు. వీక్నెస్, ఓకే ఇదే డ్రాబ్యాక్, నాకున్న ప్రాబ్లం ఇదే పెద్ద డ్రాబ్యాక్. ఆపర్చునిటీస్ అంటే మల్టిపుల్, అంటే నేను ఇట్లానే సాల్వ్ చేయడం, ఇది కేసు ఇంకొకలా సాల్వ్ చేయడం, ఇది ఇంకొక కొత్తగా ఇన్నోవేటివ్ తెచ్చుకోవడం, ఆపర్చునిటీస్ ఇలా చేయొచ్చు. ఇఫ్ నాట్ ప్లాన్ బి, ఇఫ్ నాట్ ప్లాన్ సి అనేది ఉంటుంది. దట్స్ అ డేంజరస్ థింగ్స్ అనమాట. ఇది చేస్తే ఈ నా ప్రాబ్లం సాల్వ్ అవ్వదు, నా ప్రాబ్లంకి ఇది ఒక థ్రెట్, అంటే థ్రెట్ ఇస్ నథింగ్ బట్ ఫ్యూచర్ ప్రాబ్లం అన్నమాట. సో దీన్ని స్పాట్ అనాలిసిస్ అంటారు. చాలా అనాలిసిస్ ఉన్నాయి, పిఆర్టీ అనాలిసిస్, ట్విస్ట్ అనాలిసిస్, బట్ మేజర్గా ఎక్కువ యూజ్ చేసేది స్పాట్ అనాలిసిస్. ఇది ఒక లైక్ అసెస్మెంట్, ఇంకా మైయర్స్ బ్రిడ్జ్